నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 18వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మూలాకార్తె. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష తదియా తిథి ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి చవితి తిథి. పుష్యమి నక్షత్రం రాత్రి 12 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఐంద్రం యోగం రాత్రి 7 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి వైద్యుతి యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు, భవకరణం రాత్రి 9 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం పగలు 8 గంటల 49 నిమిషాల నుండి 10 గంటల 26 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 46 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 9 గంటల 22 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 51 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 36 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు. రేపు అఘోరత సంకష్టహర చతుర్థి. 2 పక్షాలలో వచ్చే చవితి తిథి రోజు గణేశునికి చాలా ప్రీతికరమైనది అని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంవత్సరంలో వచ్చే అన్ని బహుళపక్ష చతుర్థి తిథులను సంకష్టహర చతుర్థి అని, ఒక్కో మాస సంకష్టహర చతుర్థిని ఒక్కో పేరుతో పిలుస్తారు. మార్గశీర్ష బహుళపక్ష చతుర్థిని అఘోరత సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. రేపు భక్తులు మట్టి వినాయకుణ్ణి పసుపుతో వేసిన దుర్గాదేవి యంత్రం మీద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలను అధిగమించడానికి రేపు భక్తులు వినాయక వ్రతం ఆచరిస్తారు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం రేపు ఉదయం 8 గంటల 35 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి దక్షిణం వైపు, చంద్ర గ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 23 డిగ్రీల 25 నిమిషాలకి చేరుకోవడంతో పగలు 11 గంటల 46 నిమిషాలకి ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 12 గంటల 58 నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల 34 మధ్య కాలంలో ఏర్పడుతుంది. వైద్యుతి యోగం జరుగుతున్న సమయంలో చంద్రుడు ఆశ్లేష నక్షత్రంలో, రవి మూలా నక్షత్రంలో ఉన్న సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.